ఎటు చూసినా చెత్త చెదారం బురదమయం. విశాఖ జిల్లా నర్సీపట్నంలోని ఇందిరా మార్కెట్ అంటే ఎంతో ఫేమస్. నిత్యం వ్యాపారులు, వినియోగదారులు నిత్యావసరాలతో కళకళలాడుతూ ఉండేది. ఇప్పుడు అలాంటి వాతావరణం కనిపించడం లేదు. పాలకులు పట్టించుకోకపోవడంతో శిథిలావస్థకు చేరింది. అసలు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? మార్కెట్ వైపు వెళ్లాలంటేనే జనం ఎందుకు జంకుతున్నారు? మార్కెట్ పరిసరాలు వ్యర్థాలతో పేరుకుపోయి దుర్గంధ భరితంగా ఎందుకు మారిందనే విషయంపై 99 టీవీ స్పెషల్ స్టోరీ. విశాలమైన ప్రాంతం, చిరు వ్యాపారుల నుంచి బడా బిజినెస్లు చేసేందుకు అరువైన మార్కెట్. ఇక్కడికి సుదూర ప్రాంతాల నుంచి నిత్యావసరాలు తీసుకువచ్చి విక్రయించేవారు, అటు వినియోగదారులు కూడా మార్కెట్లో దొరికే వస్తువులను కొనుగోలు చేసేందుకు ఇంట్రెస్ట్ చూపించేవారు. అందుకే విశాఖ జిల్లా నర్సీపట్నంలో కూరగాయల మొదలు నిత్యావసర వస్తువుల వరకు ఏది కావాలన్నా వెంటనే గుర్తుకు వచ్చేది ఇందిరా మార్కెట్. ఇదంతా ఒకప్పటి మాట. ప్రస్తుతం ఇక్కడ కుక్కలు, పందులకు ఆవాసంగా మారింది. చుట్టుపక్కల జనం ఈ ప్రాంతంలో వ్యర్థాలను పడేస్తుండటంతో మినీ డంపింగ్ యార్డ్లా మారిపోయింది. దీంతో మార్కెట్ సమీపం నుంచి వెళ్లే వారంతా ముక్కు మూసుకుని వెళ్లాల్సిన సిచ్యువేషన్. దోమల కారణంగా డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు సోకుతున్నాయి. ఒకప్పుడు వినియోగదారులతో, వ్యాపారులతో, టోకు వర్తకులతో కళకళలాడే మార్కెట్ ప్రస్తుతం వెలవెలపోతోంది. కర్ణుడి చావుకి 1,00,000 కారణాలన్నట్టు ఇందిరా మార్కెట్ డెవలప్మెంట్కు కూడా అనేక రీజన్స్ ఉన్నాయి. మార్కెట్లో షాపుల వేలంపాట ద్వారా వచ్చే ఆదాయంలో 60% మండల పరిషత్కు, మిగిలిన 40% మున్సిపాలిటీకి చేరేది. అయితే సింహభాగం మండల పరిషత్కు చెందడంతో మార్కెట్ నిర్వహణ వారే చూసుకోవాలంటూ మున్సిపాలిటీ మౌనం వహించింది. వ్యర్థాల తొలగింపు, అలాగే మార్కెట్ నిర్వహణకు కొంత భాగం మున్సిపాలిటీ కనీస బాధ్యత అంటూ మండలం పరిషత్ పట్టించుకోలేదు. దీంతో రోజురోజుకు వ్యర్థాలు పెరిగి కనీస మౌలిక సదుపాయాలు లేక వ్యాపారస్తులు ఈ మార్కెట్కు గుడ్ బై చెప్పేశారు. ఫలితంగా ఇందిరా మార్కెట్ రూపురేఖలు మారిపోయాయి. వారపు సంతలతో కిటకిటలాడే ప్రాంతం ఇప్పుడు బోసిపోయి కనిపిస్తోంది. ఇందిరా మార్కెట్ ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో పారిశుధ్య లోపం కారణంగా పందులకు అడ్డాగా మారింది. విపరీతమైన దుర్గంధంతో జనం అల్లాడిపోతున్నారు. ఇక మున్సిపల్ సిబ్బంది ప్రధాన రోడ్లపై మాత్రమే పారిశుధ్య పనులు చేపట్టి మార్కెట్ను పట్టించుకోవడం లేదని ఆరోపణలున్నాయి. మార్కెట్ను ఆనుకుని ఉన్న ఎన్టీఆర్ మినీ స్టేడియంలో విద్యార్థులు, ఉద్యోగులు, అలాగే వృద్ధులు మార్నింగ్ జాగింగ్ చేస్తుంటారు. మార్కెట్ నుంచి వచ్చే దుర్వాసన భరించలేకపోతున్నామని వాపోతున్నారు. చిరు వ్యాపారస్తులు సాగించే అరకొర వ్యాపారులకు ముక్కుపిండి ఆశీలు వసూలు చేసే మున్సిపాలిటీ సిబ్బంది కనీస బాధ్యతలు నిర్వహించడం లేదని ఆరోపిస్తున్నారు స్థానికులు. ప్రజాప్రతినిధులు చొరవ చూపి ఇందిరా మార్కెట్కు తిరిగి పూర్వ వైభవం తీసుకురావాలని కోరుతున్నారు. మున్సిపల్ అధికారులు తక్షణం పారిశుద్ధ్య సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. మార్కెట్ చూస్తే ఇదొక బహిర్భూమిగా మారిపోయే పరిస్థితి వచ్చింది. చాలా అన్యాయంగా ఉంది. క్లీన్ లేదు. దోమలు విపరీతంగా నాట్యం చేస్తున్నాయి. ఇక్కడ ఉండే ప్లాస్టిక్ కానీ ఇతరత్ర కానీ ఈ పశువులు ఇతరత్ర తిని వాటివి చాలా దారుణంగా పశువుల పరిస్థితి ఉంది. కానీ చాలా అనారోగ్యానికి పైగా నర్సీపట్నం నడిబొడ్డున ఉన్న మార్కెట్ ఇంత దుర్గంధంతో ఇంత దారుణంగా ఉండడం బాధాకరం. దీన్ని అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ దీని మీద దృష్టి పెట్టి దీన్ని ఖచ్చితమైన వెంటనే దీన్ని క్లీన్ చేయించాలి. ప్రధానంగా స్పీకర్ గారు నర్సీపట్నం నియోజకవర్గం ప్రధానంగా ఉన్నారు కాబట్టి వారు అదేవిధంగా ప్రజాప్రతినిధులందరూ జోక్యం చేసుకుని దీని సమస్యని పరిష్కారం చేయకపోతే నర్సీపట్నంలో ఈ అనారోగ్యానికి గురయ్యి డెంగ్యూ లాంటి వ్యాధులు వచ్చి చాలా ప్రమాదం ముంచుకొచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే దీని మీద జోక్యం చేసుకోవాలని చెప్పని ట్యాక్స్ పేయర్స్ వెల్ఫేర్ అసోసియేషన్గా మేము డిమాండ్ చేస్తున్నాం. ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు సొంత ఊరైన నర్సీపట్నంలో ఉన్న మార్కెట్ యార్డు శిథిలమై డంపింగ్ యార్డుగా మారిపోవడంతో స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తక్షణం స్పందించి మార్కెట్ యార్డుకు పూర్వ వైభవం తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు.